దేవుడికి ఆకలి అవుతుంది. కానీ సైతాన్ ఏం చెప్తుంది? ఈ వాక్యం వినడానికి వద్దులే, రొట్టె సంపాదించుకోవడానికి వెళ్దాం. ఎక్కడికి? బయటికి వెళ్దాం, 500 వస్తుంది, కడుపు నిండా తినొచ్చు. 1000 రూపాయలు వస్తుంది కూలి, కడుపు నిండా తినొచ్చు. సైతాన్ గడు ఏం చెప్తున్నాడు? ఇక్కడికి వస్తే వాక్యం విని నేర్చేసుకుంటాంగా, మళ్ళీ మనం మంచి దారిలోకి వచ్చేస్తాంగా. అందుకని సైతాన్ గాడు మనం దేవుడి మాట విననీయకుండా వాడు రొట్టె ఆశ చూపించి, కడుపు ఆశ చూపించి, నువ్వు వెళ్ళి పనికి వెళ్ళు, పొలానికి వెళ్ళు, ఆహారాన్ని సంపాదించుకో, భత్యం సంపాదించుకో, జీతం సంపాదించుకో అని వాడు సైతాన్ గాడు రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళి ఈ వాక్యములో మనుషులను ఎదగనీయకుండా చేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం అంటది, మనుషుడు రొట్టె వలన కాదు, దేని వలన బ్రతుకుతాడు? వాడు పరిపూర్ణమైన వ్యక్తిగా మారాలంటే ఈ వాక్యమే వాణ్ణి పరిపూర్ణమైన మంచి మనిషిలాగా, వాణ్ణి ఎవరినైనా, స్త్రీనైనా, పురుషునైనా, పిల్లలనైనా, యవనస్తులైనా ఈ వాక్యమే మంచి మనిషిగా తయారు చేస్తుంది.